హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో సింహం చిట్టెలుక లెసన్ చెప్పుకుంటున్నాం కదా. నిన్న 2 పేజెస్ కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఈరోజు నెక్స్ట్ పేజ్ కంటిన్యూ చేస్తాను. చూడండి నాన్న, ఇక్కడ పిక్చర్స్ చూడండి. సింహం ఎలుకను వదిలేసింది కదా, ఎలుకను పట్టుకొని తినేస్తానంటే ఎలుక జాలితో నేను నీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను, నా ప్రాణాలు కాపాడు అని అడిగింది కదా. ఇక్కడ సింహం ఎలుకను వదిలేసింది. సింహానికి ఎలుకను చూస్తే జాలి కలిగింది. సింహానికి ఎలుకను చూస్తే జాలేసిందంట. ఇంత లేని చిట్టెలుకవు, నువ్వు నా ప్రాణాలు కాపాడుతావా? ఇంత లేవు కదా, నువ్వు వేలుడంత లేవు, నా వేలుడంత కూడా లేవు, నువ్వు నా ప్రాణాలు కాపాడుతావా అని సింహం అందంట. అంటూ పెద్దగా గర్జించిందంట. అంటే గర్జించింది అంటే గట్టిగా అరిచింది. సింహం గర్జన గట్టిగా ఉంటుంది నాన్న. నిన్ను విడిచిపెడుతున్నాను, పో, ఇంకెప్పుడు తప్పు చేయకు అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. నువ్వు వేలుడంత లేవు, నాకేం సహాయం చేస్తావులే, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, పో, ఇంకెప్పుడు తప్పు చేయకు అంటూ చిట్టెలుకని వదిలిపెట్టింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. బ్రతుకు జీవుడా అంటే బ్రతికి బట్ట కట్టాను భగవంతుడా అనుకుంటూ ఎలుక ఏం చేసింది, తన కలుగులోకి దూరిపోయింది. చూడండి, కొంతకాలం గడిచిన తర్వాత కొంతమంది వేటగాళ్ళు వచ్చి వల వేశారు. చూడండి, కొంతకాలం గడిచిపోయింది. ఎలుక కలుగులో ఉంది, సింహం చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటుంది కదా. కొంతకాలం గడిచిన తర్వాత వేటగాళ్ళు వచ్చి వల వేశారు. సింహం చూడక అందులో చిక్కుకుపోయింది. వలని చూసుకోకుండా సింహం ఏం చేసింది, ఆ వలలో చిక్కుకుపోయింది. ఎంత తప్పించుకోవాలన్నా దానికి వీలు కాలేదు. చూడండి, ఇక్కడ సింహం వలలో చిక్కుకున్న బొమ్మ ఇచ్చాడు కదా. ఎంత తప్పించుకోవాలన్నా, ఎంత ప్రయత్నం చేసినా దానికి వీలు కాలేదు తప్పించుకోవడం. వేటగాళ్ళు తనను చంపుతారని దానికి భయం వేసింది. వేటగాళ్ళు అందరూ దాన్ని చంపేస్తారేమో, సింహం నన్ను చంపేస్తారేమో వేటగాళ్ళు అని భయం వేసేసింది. భయంతో అది గర్జించసాగింది, అంటే గట్టి గట్టిగా అరవసాగింది. కలుగులోని ఎలుకకు సింహం గర్జన వినిపించింది. కలుగులోనే ఉంది కదా ఎలుక, దానికి సింహం గట్టి గట్టిగా గర్జించడం వినిపించింది. ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని గ్రహించి కలుగు వెలుపలికి వచ్చి తొంగి చూసింది. ఏదో ప్రమాదం జరిగే ఉంటుంది, లేకపోతే సింహం ఇంత గట్టిగా గర్జించదు కదా అని చెప్పి కలుగు ఏం చేసింది, తొంగి చూసిందంట కలుగులో నుంచి. వలలో చిక్కుకున్న సింహం దానికి కనిపించింది. వలలో చిక్కుకున్నటువంటి సింహం దానికి కనిపించింది. చూడండి, ఇక్కడ వలలో చిక్కుకున్న సింహం. ఎలుక గబగబా సింహం దగ్గరికి వెళ్ళింది. ఎలుక ఏం చేసింది, గబగబా సింహం దగ్గరికి వెళ్ళి భయపడవద్దని చెప్పింది. నువ్వేం భయపడకు అని చెప్పి ఎలుక సింహానికి చెప్పింది. చకచకా వలతాళ్లను కొరికేసింది. సింహం వల నుండి బయటపడింది. చూడండి, ఇక్కడ ఎలుక వలతాళ్లను కొరికేస్తూ తన మిత్రులను కూడా తీసుకొచ్చేసింది అనమాట. ఎలుక తన స్నేహితులందరినీ తీసుకొచ్చి వలతాళ్లను కొరికించేసింది. సింహం వల నుండి బయటపడింది. సింహం వల నుంచి బయటకు వచ్చింది. ఎలుకకు కృతజ్ఞతలు తెలియచేసింది. కృతజ్ఞతలు అంటే చేసిన మేలుకి, సహాయానికి కృతజ్ఞత తెలియచేయడం. ఎలుక సహాయం చేసింది కదా సింహానికి, బదులుగా కృతజ్ఞత తెలియజేసింది. అడవిలోకి పరుగు తీసింది. అక్కడి నుంచి సింహం అడవిలోకి పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ నీతి ఉంది మనకి. కథ యొక్క నీతి అంటే చక్కటి మంచి మాట అనమాట. చిన్న వాళ్ళను తక్కువగా చూడకూడదు. ఇప్పుడు సింహం ఏం చేసింది, ఫస్ట్ నేను అడవికి రాజుని, నేను చాలా పెద్ద జంతువుని, ఎలుక వేలుడంత లేదు, అది నన్నేం చేస్తుంది, నన్ను ఎలా కాపాడుతుంది అని చిన్న చూపు చూసింది సింహం. వాళ్ళు కూడా ఎప్పుడైనా తమకు చేతనైన సహాయం చేస్తారు. ఇప్పుడు చూడండి, సింహం చివరికి వేటగాడి వలలో చిక్కుకున్నప్పుడు ఎవరు సహాయం చేశారు, వేలుడంత లేని ఎలుకే సహాయం చేసింది సింహానికి. ఎప్పుడు కూడా చిన్నవాళ్ళని తక్కువగా చూడకూడదు, వాళ్ళని తీసి పాడేసినట్టు మాట్లాడకూడదు. ఎవరిని కూడా, ఎదుటి వ్యక్తులని కానీ, ఎదుటి వారిని కానీ, మన తోటి స్నేహితులని కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు. మనకి ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు ఎవరి సహాయమైనా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని చిన్న చూపు చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. మనకంటే చిన్నవాళ్ళని కానీ, మనకంటే పేదవాళ్ళని కానీ, మనకంటే దేనిలోనైనా తక్కువగా ఉన్న వాళ్ళని చూసి మనం తక్కువగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా మనకి వారితో అవసరం ఉండవచ్చు, వారి సహాయం మనం పొందాల్సి రావచ్చు. అందుకని ఎవ్వరూ కూడా ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది ఈ కథ యొక్క నీతి. ఈరోజు ఈ 2 పేజెస్ని చక్కగా మీరు అక్షరాలు గుణించుకుంటూ చదవాలి నాన్న. ఈ రోజుతో మనకి సింహం చిట్టెలుక లెసన్ కంప్లీట్ అయిపోయింది.
సోమవారం ఈ లెసన్లోకి సంబంధించిన అర్థాలు మనం చెప్పుకుందాం నాన్న. ఓకే చిల్డ్రన్.